నమస్తే పిల్లలు. మనం మన కుటుంబంతో ఎక్కడ నివసిస్తున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా? అవును, మనందరము ఒక ఇంట్లో నివసిస్తున్నాము. ఈరోజు మనం ఒక ఇంటి గురించి నేర్చుకుంటాము. ఇల్లు అందరికీ ఆశ్రయం. మనందరికీ ఇల్లు ఎందుకు అవసరమో మీకు తెలుసా? వేడి, చలి, వర్షం, దుమ్ము మరియు అడవి జంతువుల నుండి మనల్ని మనము రక్షించుకోవడానికి మనము ఇళ్లలో నివసిస్తున్నాము. మన ఇళ్ళన్నీ ఒకేలా కనిపిస్తాయా? లేదు. ఈ పాఠంలో చూద్దాం. మనకు ఇల్లు ఎందుకు అవసరం? ముఖ్యంగా వివిధ రకాల ఇల్లు ఎందుకు అవసరం? ముందుగా మైండ్ మ్యాప్ చూడండి. వివిధ రకాల ఇల్లు: కచ్చా ఇల్లు, మట్టి ఇల్లు, వెదురు ఇల్లు, గుడారం ఇల్లు, పడవ ఇల్లు, చక్రాల ఇల్లు, మరియు మంచు ఇల్లు. పక్కా ఇల్లు, అపార్ట్మెంట్లు మరియు బంగ్లాలు. పైకప్పుల రకాలు: చదునైన మరియు వాలుగా ఉన్న పైకప్పులు. అంశానికి వెళ్ళే ముందు మనము కీలక పదాలను నేర్చుకుందాం. కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. మనము పరిశీలిద్దాం. మనకు ఇల్లు ఎందుకు అవసరం? మనము సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉండడానికి మనకు ఇల్లు అవసరం. ఇల్లు వివిధ వాతావరణం మరియు అడవి జంతువుల నుండి మనల్ని రక్షిస్తుంది. మనము మన కుటుంబంతో నివసిస్తాము మరియు కలిసి సంతోషంగా గడుపుతాము. ఇల్లు కేవలం ఒక భవనం కాదు, అది మన ఇల్లు. ఇక్కడ మనము సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటాము. మనము వివిధ రకాల ఇళ్లను చూద్దాం. కచ్చా ఇల్లు. కచ్చా ఇల్లు మట్టి, గడ్డి, వెదురు, కలప మరియు గుడ్డతో తయారు చేయబడతాయి. కచ్చా ఇళ్ళ రకాలు: మట్టి ఇల్లు. గోడలు మట్టితో తయారు చేయబడతాయి మరియు పైకప్పులు గడ్డి లేదా తాటి ఆకులతో తయారు చేయబడతాయి. వెదురు ఇల్లు. గోడలు వెదురుతో తయారు చేయబడతాయి. పైకప్పు గడ్డి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. అవి ఎక్కడ కనిపిస్తాయి? కచ్చా ఇల్లు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తాయి. అవి బలంగా ఉంటాయా? లేదు, అవి అంత బలంగా ఉండవు. ఉదాహరణ గుడిసెలు. గుడార ఇల్లు. గుడార ఇల్లు అంటే గుడ్డతో తయారు చేయబడిన ఇల్లు. చాలా ఎక్కువగా ప్రయాణించే ప్రజలు గుడార ఇళ్లను ఉపయోగిస్తారు. ఉదాహరణ సర్కస్ ప్రజలు మరియు సైనికులు. పడవ ఇల్లు. పడవ ఇల్లు అంటే నీటిపై తేలియాడే ఇల్లు. ప్రజలు అందులో నివసించవచ్చు మరియు నీటిపై ప్రయాణించవచ్చు. చక్రాల ఇల్లు. ఇది చక్రాలపై కదిలే చిన్న ఇల్లు లాంటిది. మంచు ఇల్లు.
మంచు దిమ్మలతో చేసిన ఇల్లు. చాలా చల్లని ప్రదేశాల్లో కనిపిస్తాయి. తరువాత పక్కా ఇళ్లకు వెళ్దాం. పక్కా ఇల్లు ఇటుకలు, సిమెంటు, రాయి, ఇనుము మరియు కలపతో నిర్మించిన బలమైన ఇల్లు. పైకప్పు స్తంభాలతో కాంక్రీట్తో తయారు చేయబడింది. ఈ ఇల్లు చాలా సంవత్సరాలు ఉంటాయి మరియు నగరాలు మరియు పట్టణాలలో కనిపిస్తాయి. ఉదాహరణలు అపార్ట్మెంట్లు మరియు బంగ్లాలు. పైకప్పుల గురించి తెలుసుకుందాం. ఇంటి పైభాగాన్ని పైకప్పు అంటారు. కొన్ని పైకప్పులు నేలలా చదునుగా ఉంటాయి. మరికొన్ని జారుడులాగా వాలుగా ఉంటాయి. పెద్ద భవనాలు మరియు అపార్ట్మెంట్లకు చిన్న వాలుతో చదునైన పైకప్పులు కలిగి ఉంటాయి. కాబట్టి వర్షపు నీరు క్రిందికి ప్రవహిస్తుంది. కొన్ని ఇళ్ళు గుడిసెలు మరియు పెంకులు వేసిన ఇల్లు వంటివి. వాలుగా ఉండే పైకప్పులను కలిగి ఉంటాయి. వర్షపు నీరు త్వరగా కిందికి జారడానికి ఈ వాలుగా ఉండే పైకప్పు సహాయపడుతుంది. ప్రతి ఇంటికి వేరుగా ఒక పైకప్పు ఉంటుంది. ప్రతి ఇల్లు ప్రత్యేకమైనది, ఎందుకంటే అది మనల్ని సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉంచుతుంది. ఏ రకమైన ఇంటిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు? మీరు నివసించే ఇల్లు నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. నేను నిజమే చెప్తున్నాను కదా? బాగుంది. పునశ్చరణ చేసుకుందాం. వివిధ రకాల ఇళ్ల గురించి మనము నేర్చుకున్నాము. కచ్చా ఇల్లు మరియు పక్కా ఇల్లు, వాలుగా ఉన్న మరియు చదునుగా ఉన్న పైకప్పుల గురించి కూడా మనము నేర్చుకున్నాము. భాగం 2లో నేర్చుకోవడానికి మరింత ఆసక్తికరమైన అంశం ఏముందో చూద్దాం. మీ హోంవర్క్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ పిల్లలు, తదుపరి భాగంలో మిమ్మల్ని కలుస్తాను.